నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనకి రామ్ చరణ్ పెద్ది మూవీ గురించి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ లుక్, అలాగే దానికి సంబంధించిన సాంగ్ కూడా ఎంత వైరల్ అవుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా మీమ్స్ వెళ్తా ఉన్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కూడా ఆ సాంగ్ కి కంపోజ్ చేసుకుంటూ ఉన్నారు. సో అంత మంచి హిట్ ని ఇస్తుంది అని చెప్పేసి ఏదైతే కొన్ని ఊహలు పెట్టుకున్నారో జనాలందరూ కూడా ఆశలు, వీటి మీద మళ్ళా నీరు గార్చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్న భయం కలుగుతూ ఉంది. ఎందుకంటే పెద్ద సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది అని చెప్పేసి కాస్త సందిగ్ధంలో పడింది సినీ పరిశ్రమ. సో మీరేమంటారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది సార్? పెద్ద సినిమా మేకింగ్ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. ఆ బుచ్చిబాబు బుచ్చిరాజు ఎవరు ఆయన మన ఉప్పెన తీసే డైరెక్టర్ నిజంగా చాలా చాలా టాలెంటెడ్ డైరెక్టర్ గా అసలు పెద్ద సినిమా ప్రారంభంలో రామ్ చరణ్ చూపించే విధానమే చాలా బాగుంది. ఆ క్రికెట్ ఆ బ్యాటింగ్ చేయడం అన్నది అందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. ఎలా కూడా ప్రోమో తీయొచ్చా, ఎలా కూడా ఇంట్రడక్షన్ ఇవ్వచ్చా అనేటువంటి ఒక విజువల్ ఇంట్రడక్షన్, సినిమా ఇంట్రడక్షన్ కాదు అనేది అద్భుతంగా ఫీల్ అయ్యారు. సినిమా చాలా బాగా వస్తుంది. ఇందులో రంగస్థలం తర్వాత చరణ్కి ఒక ల్యాండ్ మార్క్ పిక్చర్ గా ఉంటుందని మనం భావించవచ్చు. రంగస్థలంలో ఉన్న యాస కాకుండా దీంట్లో రామ్ చరణ్ మాట్లాడే భాష ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఆ ఉత్తరాంధ్ర యాస చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాట. ఒక హీరో ఎప్పుడైనా ఆ మాండలికంలో మాట్లాడే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం. అందువలన సినిమా మీద చాలా హైప్ ఉంది కనుక వీళ్ళందరూ కాంపిటేటివ్ గా సినిమాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఏమవుతాయో తెలియదు, ఏ సినిమా మిగులుతుందో ఏ సినిమా పడిపోతుందో తెలియదు. ఈ గందరగోళంలో సినిమాని రిలీజ్ చేయడం కాకుండా సరిగ్గా మార్చి 25 ఏదో అనుకుంటున్నారు అన్నమాట. ఆ టైంలో రిలీజ్ అయితే ఈ సినిమా సేఫ్, ఈ కాంపిటీషన్ లో ఉండదు కనుక వాళ్ళ ప్లానింగ్ కరెక్ట్ గా ఉంది. ఈ అభిమానులు ఏం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. అభిమానులు కావాలనుకున్నప్పుడు సినిమా వాళ్ళు రిలీజ్ చేయలేరు కదా. అభిమానులకైతే పండుగలో వస్తే బాగుంటుంది అంటుంది. మరి ఇవన్నీ థియేటర్లు చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి, కాంపిటీషన్ చూసుకోవాలి. కనుక ఇన్ని కారణాల చేత దాని మీద వాళ్ళు ఒక పర్టికులర్ ఒక ప్రణాళికతో వెళ్తున్నారు, ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు కనుక ఈ రామ్ చరణ్ పిక్చర్ చాలా మంచి పిక్చర్ అవుతుంది, ల్యాండ్ మార్క్ పిక్చర్ అవుతుంది అన్నమాట. మనకేంటంటే ఒక డిఫరెంట్ మూవీ. ఇప్పుడు రామ్ చరణ్ ఒక డిఫరెంట్ గా రంగస్థలంలో ఎలాగైతే ఉన్నాడు, ఈ పెద్ద సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్ తో ఆడియన్స్ ని బాగా అలరించే విధంగా ఉన్నాడు కనుక ఈ సినిమా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సార్, యాక్చువల్ గా మార్చ్ 27వ తారీఖున చరణ్ బర్త్డే ఉంది. మరి ఆ సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అట్లా తెలుస్తుంది మనకి, వాళ్ళ సినీ వర్గాలు వెల్లడించిన విషయం అయితే అది. మరి అయినప్పటికీ కూడా కొంచెం ముందర రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ముందర లేదు, అండ్ రామ్ చరణ్ బర్త్డే కి కాకుండాను ఇంకా తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు. మరి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి అంత పెద్ద సినిమా దీనిలోనే ఒక ట్రామా నడుస్తూ ఉంది. మళ్ళా ఈ సినిమా ఒకవేళ అట్లా పోస్ట్ పోన్ అయితే ఫ్యాన్స్ బాగా హట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరేమంటారంటే ఎక్కడ ఇవన్నీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదమ్మా ఇటు పరిస్థితుల్లో. సినిమా ఆల్మోస్ట్ ఆల్ మాక్సిమం పార్ట్ సినిమా అంతా ఫినిషింగ్ అయిపోయింది. వాళ్ళు బెటర్మెంట్ గా చూసుకోవడం తప్ప మార్చి 25 బర్త్డే ఎప్పుడు 27 సార్. అదే మార్చి 27 అంటే 27 రిలీజ్ అవుతుంది అన్నమాట. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తే ఆ సినిమాకి మంచి హైప్ ఉంటుంది. ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సెంటిమెంటల్ గా ఫీల్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా అది కలిసి వస్తుంది కనుక మార్చి 27కే రిలీజ్ అవుతుంది. దాని బిజినెస్ కూడా కావాల్సినంత సమయం ఉంటుంది. అప్పటికి ఈ సినిమాకి ఏ సినిమా కూడా పోటీ రాదు. ఇన్ని విధాలుగా వాళ్ళు లాభసాటిగా ఉంటుంది కాబట్టి
పెద్ద సినిమాని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసుకుంటారే అనే ఒక నమ్మకం. సో చూద్దాం సార్. అయితే ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు 27 అని బర్త్డే కని. మరి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 27కి రిలీజ్ అయితే బాగుంటుంది అని ఆశిద్దాం. రిలీజ్ అంటే ఇప్పుడు సినిమా అన్నది ఏంటంటే పెద్ద సినిమాలకి కొన్ని కొన్ని వెసులుబాట్లు మనం ఇవ్వాలమ్మా. అనుకున్న టైంకి రిలీజ్ అవ్వాలంటే దానికి ఏదో టెక్నికల్ కరెక్షన్స్ ఉంటాయి, చేయాలి కదా. మార్కెటింగ్ లో కొంచెం ఏదో ఉంటుంది, అది చేసుకోవాలి కదా. అందువల్ల పెద్ద సినిమాల్ని అనౌన్స్ చేసిన టైంకి చిన్న సినిమాల్ని మనం రిలీజ్ చేసినట్టుగా పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు. దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అవును. చిన్న సినిమా అనుకోండి, సినిమా క్లాప్ కొట్టగానే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి సినిమాని రిలీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెద్ద సినిమా అలా కుదరదు. ఇటు మార్కెటింగ్, ఇటు అక్కడ సినిమాలో ఉన్న ఎక్స్పెక్టేజ్ బాగా ఫోకస్ అవ్వాలి, సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగా హైప్ రావాలి, సినిమా ఆశించిన రీతిలో మార్కెటింగ్ అవ్వాలి. ఇన్ని కారణాలు చేత కొంచెం అటు ఇటు కావచ్చు అన్నమాట. దాన్ని అభిమానులు అంటే అర్థం చేసుకోవాలి, కానీ దానికి ఆందోళన పడవలసిన అవసరం లేదు, తిరగబడవలసిన అవసరం అంతకంటే లేదు. ఇది అభిమానులకి ఆ హీరోకి మధ్య ఉన్నటువంటి సదావగాహన, మంచి అవగాహనకి ఒక అర్థంగా మిగులుతుంది అన్నమాట. ఒక మంచి ప్రయత్నంగా మిగులుతుంది ఇది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.